బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. హలో, ఇస్ ఇట్ పండిట్ రాఘవ? yes నేను మీ అబ్బాయి చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. సి మిస్టర్ పండిట్, 3 మాసాలుగా ఇదే మాట చెప్తూ మీరు ఫీజు కట్టడం లేదు. ఐ హావ్ టు ఎక్స్పెల్ యువర్ సన్ ఫ్రమ్ ది క్లాస్. ఫీజు ఎవరు కట్టలేదు? మీరే. మరి పిల్లవాడిని క్లాస్ లో నుంచి ఎందుకు తీసేస్తున్నారు? మిస్టర్ పండిట్, లాస్ట్ టైం కూడా మీరు ఇలాగే మొండిగా వితండవాదం చేశారు. నో 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 నో, నా పద్ధతే అంత. నాకు కొంచెం టైం ఇవ్వండి. నథింగ్ డూయింగ్. ముందు ఫీజు కట్టండి. జస్ట్ ఎ మినిట్. ఐ థింక్ ఐ హ్యావ్ మనీ. యా, ఐ హ్యావ్ మనీ. థ్యాంక్స్ రాజ్. 3 months ఫీజ్, టేక్ ఇట్. ఇప్పుడు కూల్ అయ్యారా? కెన్ ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్? ఫిల్టర్ వాటర్. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. మిస్టర్, దొంగతనం చేసిన డబ్బులతో పిల్లాడికి ఫీజు కడుతున్నావా? ఏ ఇడియట్ చెప్పాడు నేను దొంగతనం చేశాను? అది నాకు ప్యాసింజర్ ఇచ్చిన డబ్బు, నా కష్టార్జితం. అబ్బా, నీకు ఇంత డబ్బు ఇచ్చిన ప్యాసింజర్ ఎవరు? ఇన్స్పెక్టర్, ఇతను అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ డబ్బు నాది. పొద్దు నుంచి ఈ క్రిమినల్ నన్ను ఊరంతా తిప్పిస్తున్నాడు. విసిగిచ్చిన చాలు, నా తాళం నాకి. ఏయ్ సూపర్ ఫాస్ట్, నేను క్రిమినల్. మా అబ్బాయికి ఫీజు కట్టడం కూడా క్రైమేనా? అసలు ఈ ప్రాబ్లం ఏంటే? ఉదయం నుంచి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నా. మరి అదగా తాళమే, లేకపోతే జీవితాంతం జైల్లో కూర్చోపెడతా. జైల్లోనా? పెట్టించారు కదా నువ్వు వాడు కలిపి. ఏం పిక్కర్రా, జెండా కర్రా? వాడి నుంచి చేయొత్తున్నావు. తెల్లారే సరికల్లా వీడి దగ్గర నుంచి నీకు కక్కిస్తా కదా. నేను కక్కితే చీప్ లిక్కర్ బయటపడుతుందా? అదే మీరు కక్కారనుకో, వాడు కుక్కిన కరెన్సీ బయటపడుతుంది. వద్దు వద్దు, పిస్టల్ ఉంది, డ్రెస్ ఉంది కదా అని వేరే చూపించదు. తేడాలు వస్తే బయర్లు గమ్మిపోతాయి. సార్, అతను వాగుతూ ఉంటే అలా చూస్తారేంటి? కానిస్టేబుల్, విజయరాజ్, ఈ స్టేషన్ లో లంచం ఇచ్చావా? టూ మచ్ మిస్టర్ విజయరాజ్. సారీ మ్యామ్. అదండి సార్ ఎస్ఐ గారు, మా అబ్బాయి ఈ స్కూల్లో చదువుతున్నాడు. వాళ్ళమ్మ వాడిని నర్సాపూర్ తీసుకెళ్తుంది. మళ్ళీ నేను వాడిని ఎప్పుడు కలుస్తానేమో తెలియదు. ఒకసారి వాడిని చూడాలి సార్. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన చోటు నన్ను తీసుకెళ్ళిపోండి. సార్ మాట్లాడుకున్నా పదా. మేడం మేడం, మీరే ఒకసారి చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మేడం, ప్లీజ్ లెట్ మీ మీట్ మై సన్ వన్స్. యు నో హి ఇస్ గోయింగ్ ఫర్ ఎవర్. I don't know when I am going to meet him. Please sir. ఒకసారి కలవనియచ్చు కదా? No, I can't allow. ఈ పరిస్థితుల్లో ఈయన వాళ్ళ అబ్బాయిని కలవడం నాకు ఇష్టం లేదు. సార్ ఒకసారి మా అబ్బాయి చూడాలి. సార్ ఓన్లీ వర్స్. హరి హరి నాన్న, హరి 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 బాబు బాబు, బిడ్డ క్లాస్ రూమ్ ఎక్కడుందో ఏంటో. హరి హరి బాబా ఎక్కడున్నాడు? హరి హరి ఇక్కడున్నావా బాబు? నాన్న బాబు ఎలా ఉన్నావురా? ఉన్నాయి, ఒక నిమిషం నాన్న. ఈ అంకుల్స్ నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ నేను ఎప్పుడు చూస్తానో ఏమో. నువ్వు మమ్మీతో నర్సప్పుడు పెడుతున్నావు కదా నాన్న. అమ్మను ప్రేమగా చూసుకో, విసిగించుకో, అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఇదిగో బ్యాటింగ్ సంగతి మర్చిపోద్దు. నువ్వు ఎప్పుడు బ్యాటింగే చేయాలి. ఫీల్డింగ్ ఒక్క నిమిషం నాన్న. జీవితంలో కాన్ఫిడెంట్ గా ఉండాలి. మగాడు అనిపించుకోవాలి, బాగా చదువుకోవాలి, దేశంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. సార్ నా బిడ్డ ముందు కొట్టండి సార్, ప్లీజ్. సార్ జైల్లో కొట్టండి సార్, ఇక్కడ వద్దు సార్. నా బిడ్డ ముందు వద్దు సార్. హాయ్. రింగ్ చాలా బాగుంది రాజ్, బట్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. అలా అనుకో. ఈ రింగ్ నీ లైఫ్ నా లైఫ్ కలిపేది. నీ మీద నాకెంత ప్రేమ ఉందో ఈ రింగ్ చూసిన ప్రతిసారి నీకు గుర్తుకు రావాలి. నథింగ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ మై లవ్. రాజ్, ఈ టైంలో నీ ఫ్రెండ్స్ వచ్చారేంటి? ఓ షిట్, సాయంత్రం ఇంట్లో పార్టీ ఉందని నేనే అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఐ టోటలీ ఫర్గాట్ అబౌట్ ఇట్. అసలే మూడ్ బాగాలేదు, ఇప్పుడు పార్టీ అవసరమా? అసలు ఇప్పుడే పార్టీ అవసరం. హాయ్ రాజ్. హాయ్ రాజ్. హే గైస్. హ్యాపీ బర్త్డే man. man. Thanks Ravi. Happy birthday. Thanks Bharat. Come, let's go inside. Come in. Relax, pour yourself a drink. ఇదేంట్రా
నాన్నగారు విల్లా ఉందే, ఎవరు దీన్ని చింపేసి ఇక్కడ అంటించారు? ఇక నీ ప్రాపర్టీ అంతా పోయినట్టేగా. యూ డోంట్ వరీ రాజ్, ఈ మాత్రం దానికి అప్సెట్ అయిపోతే ఎలా? ధైర్యంగా ఉండాలి. నీకు నేను ఉన్నా కదా, ఫ్రెండ్గా నువ్వు నాకు లైఫ్లో ఎంతో హెల్ప్ చేసావు. నేను నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. నీకెంత డబ్బు కావాల్సిన మొహమాట పడకుండా నన్ను అడుగు. అయినా నీకేంట్రా, ప్రాపర్టీ ఎంత పోయినా కార్లు ఉన్నాయి, ఇంత పెద్ద ఇల్లు ఉంది. ఫర్ ఎ గుడ్ కాజ్ అండ్ ఎ గుడ్ డీల్ నేను మా ఫాదర్తో మాట్లాడి ఇంటికి మంచి ప్రైజ్ ఇప్పిస్తా. ఆఫ్టర్ ఆల్ వాట్ ఆర్ ఫ్రెండ్స్. అయినా రేపు ఫోన్ చేస్తాను నీకు. రిలాక్స్, ఓకే? టేక్ కేర్. కమ్ ఆన్ గైస్. వస్తాను రాజ్, వెళ్ళమని తర్వాత కలెక్ట్ చేసుకుంటారా? ఐఎమ్ ఫినిష్డ్. డోంట్ వరీ రాజ్, అప్పుడు ఏమీ అయిపోలేదు. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది రాజ్. దెర్ ఇస్ ఎ వే. లేదు స్మిత, ఇట్స్ ఆల్ ఓవర్. ఆల్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్. అయిపోయింది. ఇక ఒకే ఒక దారి ఉంది రాజ్. రామచంద్రమూర్తి. వాడా? ఒకప్పుడు మా ఇంట్లో ప్లేట్లు లాగేవాడు. ఈరోజు అతని ముందు చేతులు కట్టుకుని తలదించుకునే పరిస్థితి మా నాన్న తీసుకొచ్చాడు. రాజ్, పరిస్థితులు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు? ఈ రోజు మన అవసరం వాడికి లేదు, కానీ వాడి అవసరం మనకుంది. ట్రై టు అండర్స్టాండ్. అర్థమైంది, బాగా అర్థమైంది. అవసరం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. నాకు టైం వస్తుంది. టైం అదే తలరాత. స్టేషన్లో గొడవ, స్కూల్లో గొడవ, ఇంట్లో గొడవ. ఇన్ని జరిగాక ఇంట్లో ఎలా ఉండగలవు? ఉండలేవు. బాబును కూడా తీసుకెళ్తున్నావు కదూ, తీసుకెళ్ళు. ఇంకా ఎందుకు నాటకాలు ఆడతావు? వెళ్ళు. నావి నాటకాలా? వద్దు. ఇక్కడ కూడా గొడవద్దు. నావే నాటకాలనుకో. అలిగి నా కోపం వచ్చినా నువ్వు వెళ్ళటానికి నీకు పుట్టిల్లైనా ఉంది. నాకే ఉంది. అద్దె కుంప హుస్సేన్ సాగర్ తప్ప. సభాష్, చివరికి మేం కూడా నీకు లేవని తేల్చేశాం. చూడు రాఘవ, ఒక్కసారి నువ్వు నీ జీవితం గురించి ఆలోచించు. మేము నీకు అసలేం కామా? మా వల్లే ఇలా జరుగుతుందా? పొద్దున్నే రాశిఫలాలు చూశా. అంతా లాభమే, అంతా క్షేమమే అని రాశాడు. డబ్బు దొరుకుతుంది, సుఖం దొరుకుతుంది, పెళ్ళాం వీపురుద్ది స్నానం చేయిస్తుంది, పెళ్ళాం పక్క మీద కూర్చొని తాంబూలం ఇస్తూ పాత సినిమా పాటలు పాడుతుంది అని. ఇప్పుడు అర్థమైంది, ఆ రాసిన వాడెవడో పెద్ద మూర్ఖుడని. పెళ్ళాం లేదు, పిల్లాడు లేడు. నా జీవితం మాత్రం జైలునే ఉండిపోయింది. అయితే జాతకం రాసిన వాడితో కూడా జగడానికి వెళ్తావా? ప్రపంచం మారాలని నువ్వనుకుంటున్నావు. నువ్వు మారేదాకా ప్రపంచం మారదు. నువ్వు చాలా గొప్పవాడివి కావాలనుకుంటున్నావు. ముందు మంచి మనిషివి కావాలని ఎందుకు అనుకోవు? మా నాన్న ఎంతో మంచివారు. ఆయన ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేశారు. నేను కూడా మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నేను కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటాను. సగం ప్రాపర్టీ నేను తీసుకొని మిగతా సగం మీకు ఇస్తాను. ఏంటి, సగం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు బాగుపడాలని మీ నాన్న 100 అవకాశాలు ఇచ్చాడు, కానీ నువ్వు మారలేదు. ఆయన పోయాక నీకు 2 కోట్లు ఇచ్చాను, అది ఖర్చు పెట్టేశాను. ఆయన మొత్తం ఆస్తి నా పేరు మీద రాసింది నీ మీద ద్వేషంతో కాదు, నీ మీద ప్రేమ లేక కాదు. నువ్వు మన కంపెనీ ఎండీ అయితే 8,000 కుటుంబాలు వీధులు పడతాయని ఆయన బాధ. ఆయన బ్రతుకున్నంతకాలం ఎప్పుడైనా నువ్వు సంతోషపెట్టావా? గ్యాంబ్లింగ్, మందు, అమ్మాయిలు, వీటి కోసమే పరిగెత్తావు. చివరికి మీ నాన్న చావు కూడా నిన్ను మార్చలేకపోయింది. ఏం నోటికొచ్చిన వాగుతున్నా? మందు, అమ్మాయిలు నా ఇష్టం. ఇట్స్ మై పర్సనల్ అఫైర్. డోంట్ గెట్ ఇన్ టు దాట్. అసలు నీ ఎవరో మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఆయన నన్ను అడగడానికి నువ్వెవరు? నాకెందుకు అబద్ధం చెప్పాలి? పొద్దున్నే దర్జాగా ఇంటి నుండి బయలుదేరతావు, మాకు తెలియకుండా టాక్సీ నడుపుతున్నావు. అవును, టాక్సీ నడుపుతున్నాను. ఎవరి కోసం? మీకోసమా, లేక డబ్బుతో అమ్మాయిలతో తిరగడానికా? నీకు ఆ అలవాటున్నా అందరితో కలిసిపోయేవాడివి. నువ్వు ఎవరితోనూ కలవటం లేదనే బాధపడుతున్నాను. 14 ఏళ్లలో 28 ఉద్యోగాలు వదిలేశావు. రేపు ఆ టాక్సీ కూడా నిన్ను వదిలేస్తుంది. తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి. మనసుకు నచ్చకపోతే ఎన్ని ఉద్యోగులైనా మానేస్తాను. ఏదో ఒక రోజు మనసుకి నచ్చకపోతే నన్ను వదిలేస్తావా? నచ్చావు కాబట్టి వదులుకోలేక చూస్తున్నాను. ఇంకా ఏం చూసుకుంటా నీకు ఇంత పొగరు? నీ స్టేటస్ ఏంటి? నీకు నువ్వుగా సంపాదించుకున్న గౌరవం ఏంటి? ఈ రోజు వరకు ఎప్పుడైనా కష్టపడ్డావా? కనీసం ఎవరైనా కష్టపడి పనిచేస్తుంటే చూసావా? కష్టపడి పనిచేసేవాడి దగ్గరికి లక్ష్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. బాధ్యత తెలియని వాడి భారం మోయటానికి భూమి కూడా సిగ్గుపడుతుంది. వీక్నెస్ నీలో ఉందిరా. ఇప్పటిదాకా భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నాను, కానీ
ఈ రోజు నిన్ను కలిశాడే అతను నీలాంటివాడే. నువ్వు అతని వెంటపట్టం మానలేదు, అతను నిన్ను వెతకటం మానలేదు. నువ్వేమో అతని మీద గెలిచి తీరాలంటావు, అతనేమో ఓటమి నొప్పుకోనంటాడు. అతన్ని దెబ్బతీద్దాం అనుకుని మన సంసారాన్ని నాశనం చేసేశావు. యు ఆర్ స్పాయిల్డ్. నాశనం అయిపోయావు. ఇంకా ఏదైనా మిగిలుంటే రేపు కోర్టులో నీ పని నేను పూర్తి చేస్తాను.